హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. టుడే ఏం చెప్పాలనుకున్నానంటే, యాక్చువల్ రోజు ఉండేది ప్రత్యాపరం, బయట తిరగడం, రావడం, వ్లాగింగ్ చేయడం. సో వ్లాగింగ్ అయిపోయిన తర్వాత ఎక్కువ టైం నేను ఏం చేస్తాను, ల్యాబ్లో ఎడిటింగ్. సో ఎట్లా ఉంటుంది నా ల్యాబ్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి, మొత్తం అయితే ఈరోజు మీకు షో చేయాలనుకుంటున్నాను. కమ్ టు దిస్ నా జిమ్ ఎక్విప్మెంట్ అనమాట. అది అప్పుడప్పుడు వాడుతాను, అన్నిసార్లు వాడను, ఏదో ఉంటుంది అంతే. ఇది పైప్ ప్లాస్టిక్. ఇదేంటంటే యాక్చువల్ నాకు స్టిక్ మూమెంట్ అలవాటు. స్టిక్ మూమెంట్ చేస్తే దెబ్బలు తాగుతున్నాయని చెప్పేసి ఇలాగ పీవీసీ పైప్ పెట్టుకున్నాను. నువ్వు స్టీల్ రాడ్, ఇది కూడా లైట్ వెయిట్, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. వెల్కమ్ టు మై రూమ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బుక్. చాలా బుక్స్ ఉన్నాయి, కాకపోతే ఈ ఒక్క బుక్కే ప్రజెంట్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్, మీరు కూడా చదవండి. అండ్ దిస్ ఈజ్ మై పీసీ సెటప్ అనమాట. కీబోర్డ్ వైర్లెస్, వైర్డ్ మౌస్, డెల్ అనమాట. కొద్దిగా స్మూత్. ఈ మానిటర్ యాసర్ అనమాట. యాసర్ నుంచి ఫుల్ హెచ్డీ వస్తుంది. ఎడిటింగ్కి కలర్ క్వాలిటీ బాగుంది. 7500 అప్రాక్సిమేట్ అండ్ 23 inches కర్వ్ డిస్ప్లే వస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై పీసీ, ఇంపార్టెంట్ పీసీ. కమ్ హియర్. దిస్ ఈజ్ ఆప్టిప్లెక్స్ 3050 అనమాట. సో i7 ప్రాసెసర్తో వస్తుంది. 16 GB ర్యామ్ వస్తుంది. సో గ్రాఫిక్ కార్డ్ కూడా బాగుంది, జీపీ కూడా. సో ఎడిటింగ్కి సరిపోతుంది. అండ్ ఇంటర్నల్గా నాకు లేదు కాబట్టి ఎక్స్టర్నల్గా శాండిస్క్ 1 TB ఎస్డిడి వాడుతున్నా. ఇది 6000 పడింది. ఇది ఎక్స్టర్నల్ ఎస్డిడి అనమాట. మన ఛానల్లో సౌండ్ ఇష్యూస్ వస్తుంది కదా, ఈ మైకే కారణం. స్టార్టింగ్ ఇది ఎలా వాడాలో తెలియలేదు, అంతే ఇంటెన్సిటీ ఉండదు. కార్డ్ మైక్ యాక్చువల్గా పెద్ద మైక్ కావాలి, కండెన్సర్. అదైతే 4000 పడుతుంది. కొందాం అనుకున్నా, ప్రజెంట్ దీంతో అయితే వాడుతున్నా వాయిస్ ఓవర్. అందుకే కొద్దిగా లో వాయిస్ వస్తుంది. నా వాయిస్ ఇంటెన్సిటీ కాదు, ప్రాబ్లం వల్ల మైక్స్ నుంచి. నా వాయిస్ ఇంటెన్సిటీ కూడా లో కాబట్టి, సో దానికి తగ్గ మైక్స్ అయితే నేను వాడట్లేదు. సౌండ్ ఇంప్రూవ్ చేయాలి. అండ్ సౌండ్ మిక్సింగ్ హోమ్ థియేటర్ వాడుతున్నా. అదే పెద్ద బొక్క, ఎందుకంటే మనం హెడ్సెట్ వాడుకోవాలి. హోమ్ థియేటర్లో నాకు తక్కువ సౌండ్ వస్తుంది. సో ట్యూన్ అవ్వడానికి నాకు ఈవెన్ 2 months పట్టేసింది. సో దీంట్లో ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటున్నా, రావట్లేదు. అండ్ దిస్ ఈజ్ మై బ్యాకప్ ల్యాప్టాప్ అనమాట. ఇన్కేస్ కరెంట్ పోతే దీని ద్వారా నేను వర్క్ చేస్తుంటాను. అండ్ పెద్ద ఇదేం కాదు, ర్యాబిట్లో నడుస్తుంది. యాసర్ ఆస్పెస్ 3 Ryzen 3 ప్రాసెసర్తో నడుస్తుంది. సో దీంట్లో ఎడిటింగ్ ఏం అవ్వదు, జస్ట్ వీడియోస్ చూడడానికి యూట్యూబ్ మెయింటెనెన్స్ వాడుతున్నాను అంతే. దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ నా ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ పెట్టుకుంటున్నా. అక్కడ చూసారా మొత్తం ఛార్జింగ్స్, అలా ప్లగ్ బోర్డ్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకుంటా ఎక్విప్మెంట్కి. అది డ్రోను, ఇది కెమెరా బ్యాగ్. కెమెరా మనోడు పట్టుకుని షూట్ చేస్తున్నాడు. అండ్ దిస్ ఈజ్ ద మైక్, ఫోన్ మైక్. దిస్ ఈజ్ 3 sets మైక్ సెట్స్ ఉన్నాయి. అన్నీ కూడా సౌండ్ క్లారిటీ మీడియం అనమాట. అన్ని లో బడ్జెట్లో కొన్నాను. ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తాను. డీజే అయితే 30K పడుతుంది. సో మంచి వాయిస్ రావడానికి. నాకు డీజే కూడా సెట్ కాదు, అది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. సో నా వాయిస్ సెట్ అయ్యేది సంథింగ్ డిఫరెంట్ ఉన్నా, అది రీసెంట్గా నేను అనలైజ్ చేశాను, అది కూడా చెప్తా తర్వాత. సో దట్ ఈజ్. సో ఈ ఎక్విప్మెంట్ గురించి టోటల్గా మనం ఒక వీడియో అయితే చేద్దాం. సో ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి నేను వ్లాగింగ్ చేస్తూ ఉంటాను. అండ్ మై కెమెరా ఇప్పుడు మనోడు తీస్తున్నాడు, తర్వాత చూపిద్దాం. ఒక్కొక్కటి చూపిద్దాం సింపుల్గా. చూసారు కదా, మొత్తం వైర్లే టోటల్, ఇంకా కవర్లో కొన్ని పడేసిన. అండ్ దిస్ ఈజ్ పవర్ బ్యాంక్ అనమాట, ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆఫర్లో 1450 పడింది, 10,000 mAh. ఇదేంటంటే ఇన్కేస్ కెమెరాకి ఒకవేళ పవర్ అయిపోతే 1 day వస్తుంది నా కెమెరా బ్యాటరీ. ఒకవేళ అయిపోతే దీంతో కొద్ది పవర్ చేస్తాను. 22 watts వస్తుంది అనమాట. ఎంఐ అనమాట. ఎంఐ ఇస్ ద బెస్ట్ పవర్ బ్యాంక్లో, ఇంకేదో వాడకూడదు. ఇవన్నీ తెలిసినవి. డీజే డ్రోన్ యొక్క ఆర్సీ బ్యాటరీ సెట్. సో ఇటు ఛార్జింగ్ పెట్టాను. ఇది ఫిట్స్పార్క్ కెమెరా 3000 పడింది. వ్లాగింగ్ వాడుతున్నా. ఇది తక్కువలో ఫ్లిప్కార్ట్లో వచ్చింది. ఒక 9000 కెమెరా 3000 కానీ కొనేసా, కానీ కక్కుర్తి పడి వేస్ట్. ఫీచర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. కాకపోతే అసలుదే వీడియో క్వాలిటీ చెత్త. సో కొనొద్దు. ఇది కొంటే డీజే కానీ గోప్రో కానీ కొనుక్కోండి. ఎస్జే క్యామ్స్ అవి ఇవి వాడొద్దు. అవి ఏదో టెక్ వాళ్ళు ఏంటంటే చెప్పేస్తారు, కాకపోతే రియల్ లైఫ్లో వ్లాగర్స్కి ఏది యూజ్ అవుద్దో మాకే తెలుస్తుంది. సో నమ్మొద్దు. సో బ్రాండెడ్ కొనుక్కోండి, డబ్బులైనా పర్లేదు. అండ్ దిస్ వన్ బుల్లెట్ స్పీకర్ అనమాట. చిన్నది ఉంది చూసారా, మెటాలిక్. కొంచెం కోతగనం అన్నట్టు, తక్కువ సౌండే. ట్రావెల్ అంతా అయిపోయిన తర్వాత రివర్స్ ఇంటికి వస్తాను కదా, వచ్చేటప్పుడు ఇది బైక్ పైన పెట్టుకుంటాను.
మంచి సౌండ్ వస్తుంది. ఆ చీకట్లో చల్లకాల్లో రైడ్ చేసుకుంటూ మేము వచ్చేస్తాం అనమాట. సో ఈ స్పీకర్ అప్పుడు నాకు హెల్ప్ అవుతుంది. సో ఇది జస్ట్ హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ వస్తుంది. నేను పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి సౌండ్ చేసుకుంటూ బండి మీద వచ్చేస్తాం. దిస్ ఈజ్ మీ బాల్కనీ. బయటకు వస్తే ఇలా సన్సెట్ ఉంటుంది, నేచర్ ఉంటుంది, చుట్టూ ఆ విలేజ్ కనిపిస్తూ ఉంటుంది. సైడ్కి చూడండి, మొత్తం విలేజ్ ఉందా, విలేజ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ₹550 పడింది. జస్ట్ బేసిక్ యూజ్ కోసం అని చెప్పేసి లైటింగ్ కోసం కొన్నా. బట్ 2 వీడియోస్ యూజ్ చేసి అంతకుమించి యూజ్ చేయలే. యూజ్లెస్, ఇండోర్ పర్పస్. ఇది బ్లాగర్ కదా, ఏదైనా షార్ట్స్ బయట అవ్వకపోతే యూజ్ చేయడానికి. అండ్ దిస్ వన్ ఈజ్ కెమెరా మౌంట్. ఇది జస్ట్ 250 అయింది, ఎర్రగడ్డ సంతలో కొన్నా. ఒరిజినల్ అయితే 9000 పడుతుంది. ఒరిజినల్ అయితే హోల్డ్ చేయడానికి ఇండోర్ పర్పస్ వాడుతాను. అవుట్డోర్కి ఇది మనకు యూజ్ అవుతుంది. సో అవుట్డోర్కి నేను యూజ్ చేసేది నార్మల్గా అయితే ఇది మిర్రర్లెస్ కెమెరా. ఇక్కడ పెద్ద బొక్క ఉంది, అది చెప్తా మీకు. అసలు దీనికి ట్రైపోర్డ్ స్టేషనరీకి యూజ్ చేయండి, అంటే స్టడీ షూట్లో. కాకపోతే పట్టుకుంటే మూవ్ చేస్తానంటే అసలు యూజ్ చేయొద్దు, కెమెరాతోనే యూజ్ చేయండి. ఇది సోనీ ZV-E10 కెమెరా. నేను ముందు చెప్పుకున్నాను కాసేపట్లో. అండ్ దిస్ వన్ మొబీటెక్ అనమాట. అక్కడ నుంచి ఆర్డర్ చేసాను. మొబీ లైఫ్. ₹650 అంది. ₹1650. చూస్తే చాలా పొడుగు వస్తుంది. మంకీస్ కొట్టాను, మంకీ కూడా దీంతో కొట్టేసిన ఒకసారి. మరి వాటర్ స్టక్ అయిపోయింది, వాటర్లో కొట్టేసిన. సో ఇట్లా వస్తుంది, ఇంకా వస్తుంది. అండ్ ఇదిగోండి ఇట్లా నిల్చుంటుంది అన్నమాట స్టాండ్. దీని ఏమొచ్చి మనం యూజ్ చేస్తున్నాం. ఇది మొబైల్ వాడుతాను, మొబైల్కి కెమెరా మౌంట్ వాడుతాను. కాకపోతే యూజ్లెస్, కెమెరా వెయిట్ కొద్దిగా కష్టమే, పర్లేదు స్టడీ అవుతుంది. మొబైల్ పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ కెమెరా పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేను కెమెరా పెట్టుకొని వాడుకోవచ్చు. కాకపోతే ఇది యూజ్ చేసేటప్పుడు ఇది గోప్రో లాంటి యాక్షన్ కెమెరాలో ఇలా పెట్టుకోవచ్చు. కానీ మిర్రర్లెస్ కెమెరాకి ఇలా పెట్టి యూజ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఆ వెయిట్కి షేక్ అయిపోయి మీకు బీభత్సమైన షేక్స్ వచ్చేస్తాయి వీడియోలో. సో అట్లా యూజ్ చేయొద్దు, జస్ట్ ఇట్లా వాడుకోవాలంతే. ఇక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకున్న షేక్ వచ్చేస్తుంది ఇట్లా ఆ వెయిట్కి. ఎందుకంటే అది ఒక ½ కేజీ, ½ కేజీ ఉంటుంది వెయిట్. అందుకని ఇక్కడ పెట్టుకొని ఇట్లా కెమెరా దీనికి పెట్టుకొని ఇట్లా షూట్ చేసుకుంటే మీ గిమ్మల్లో లైట్గా యూజ్ అయ్యి షేక్స్ రావు. లేదంటే కంప్లీట్ యూజ్ చేయడం మానేసండి. కెమెరాని హోల్డ్ చేసి పట్టుకోవడం బెటర్. మిర్రర్లెస్ కెమెరా. అండ్ దిస్ వన్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఎర్రగడ్డ సంతలో ₹120కి కొన్నా. ఆన్లైన్లో ₹250 ఉంటుంది. సో ఇట్లా ఓపెన్ చేసి స్ప్రింగ్ ఉంటుంది. మొబైల్ మౌంట్ అనమాట. సో మొబైల్తో షూట్ చేయొచ్చు. ఇట్లా పెట్టి మొబైల్తో సెల్ఫీ వీడియో కానీ ఇట్లా వీడియో తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ట్రైపోర్డ్ కూడా మరి పైకంటే గాలి వస్తే పడిపోతుంది, ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్లా పెట్టి ఇట్లా కూడా షూట్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా షేక్స్ ఎక్కువ ఉంటాయి దారుణంగా. నా హాబెలం వీడియోలో మీరు చూడొచ్చు, షేక్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం ఇదే, ఈ ట్రైపోర్డ్ యూజ్ చేశా. చిన్న మైక్. సో ఇట్లా పెట్టుకోవచ్చు కూడా. ఇట్లా నిచ్చి ఉంటుంది. ఇట్లా కూర్చొని మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ₹120 ఎర్రగడ్డలు ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రైస్ పెంచారు, ₹150 అవుతుంది. సో ఇట్లాంటివి నా దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి. యాక్చువల్ 3 ఉండాలి. ఒకటి కోతి వెంట పడి ఒకటి పడిపోయింది అనమాట. ప్రెసెంట్ అయితే 2 ఉన్నాయి. సో తక్కువ రేట్ కదా, 2 ఉంచుకున్నాను. ఫస్ట్ అయితే మొబైల్ ఈ ట్రైపోర్డ్తోనే నా వ్లాగ్ చేశాను. నా ఓల్డ్ ఛానల్ మాడికే వ్లాగ్ అని ఉంటుంది, మొత్తం వీటితో చేశాను. అండ్ మిస్ చేస్తే ఇది పెర్ఫ్యూమ్ బాటిల్ ఆఫర్లో వచ్చిందని కొన్న హార్ట్. యాక్చువల్ నేను ఫ్రాగ్రెన్స్లో వాడతా ఎక్కువ. ఈసారికి దీంతో అడ్జస్ట్ అయ్యా. నెక్స్ట్ టైం అయితే విల్ బై గుడ్ ఫ్రాగ్రెన్స్, దట్ ఈజ్ అంతే. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పిక్క ఎనర్జీ అబ్జార్బర్. ఎటువంటి ఎనర్జీని లాగేస్తుంది. సో రియల్గా దీని ఎనర్జీ చూసిన, అందుకని పక్కన పెట్టుకుంటే ఒక నమ్మకం అంతే. ఏదైనా ఎనర్జీస్ వల్ల అటాక్ అనిపిస్తే దీన్ని యూజ్ చేసుకుంటాను. నా నెత్తి దగ్గర పెట్టుకుని పడుకుని పోతా. సో కంప్లీట్గా నా ల్యాబ్ని అయితే మొత్తం నేను ఉండేదైతే ఎడిటింగ్ సెక్షన్ మొత్తం మీకు చూపించేసా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను నేను అనుకుంటున్నా. ఇంకేమైనా నేను మిస్ చేసినట్టు మీకు అనిపిస్తే కింద కామెంట్లో పింక్ చేయండి. డెఫినెట్గా ప్రతి కామెంట్కి ఆన్సర్ చేస్తాను. దిస్ ఈజ్ మై బాల్కనీ. బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్ చెట్టు కానీ బాగుంటాయి. ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చల్లగాలిని ఎంజాయ్ చేస్తా. ఇంకా బోరింగ్ అయితే బయటికి వెళ్ళిపోయి చక్కగా తిరుక్కొని వస్తాను అనమాట. సో దట్ ఈస్ ఇంకా అయిపోయింది. ఇక్కడితో అయితే మనం వ్లాగింగ్ ముగించేసి
బయటికి తిరగడానికి వెళ్ళిపోదాం. ఇది మా ఇంటి అవుట్ సైడ్, ఇంటి బయట అనమాట. ఇది అంతా మొన్న వచ్చాడు నాతో ట్రిప్కి, బ్యాక్ సైడ్ ఉన్నాడు వాడు, అక్కడ ఉన్నాడు చూడండి ఆ బిల్డింగ్ పైన. ఆ పైన ఆ పర్జా వేసుకొని అక్కడ పడుకున్నాడు, కింద పట్టిడి మంచం వేసుకొని ఇంటి పైన. జుగాడ్ అనమాట. సన్ సెట్ చూడండి అక్కడ బాగా కనిపిస్తుందా, పైన ఉన్నాను ఇంటి పైన. సన్ క్యాప్చర్ అవ్వట్లేదు ఇప్పుడు. సో కెమెరాని ఆటో మోడ్లోనే ఆపరేట్ చేయండి. మాన్యువల్ మోడ్లో ఆపరేట్ చేస్తే ఈవెన్ కొద్దిగా లైట్ అటు ఇటు అయినా సరే ఆటో మోడ్లో అది అడ్జస్ట్ చేసుకుంటుంది. మాన్యువల్ మోడ్లో ఏంటంటే మీరు ఎక్కడ ఫిక్స్ చేస్తే అక్కడ ఉంటుంది. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మనం అంత ప్రొఫెషనల్ ఏం కాదు కెమెరాలో. సో యూజ్ చేసుకోండి. 8 నెలల నుంచి యూజ్ చేస్తున్న కెమెరా. నాకు ఇంకా చాలా తెలియాలి, చాలా రాదు. మీరు కొత్తగా కెమెరాలు కొనేసి ఇబ్బందులు పడొద్దు గైస్. చక్కగా ఫోన్ కానీ లేదంటే యాపిల్ ఫోన్ కానీ అంతే సరిపోతుంది. లేదంటే మంచి ఒక యాక్షన్ కెమెరా కొనుక్కోండి. ఇలాంటి కెమెరాలు సోనీలు ఎక్కువ రేట్ పెట్టి కొనొద్దు. అవుట్డోర్కి కష్టం, వెయిట్ ఎక్కువ, క్యారీ చేయడం కష్టం, ఇబ్బంది. కాకపోతే కొద్దిగా ఈ స్కిన్ టోన్ కానీ ఇది కానీ మనకు కొద్దిగా బాగా కనిపిస్తుంది. ఇవి ఇండోర్ పర్పస్ అయితే యూజ్ అవుతాయి, కానీ అవుట్డోర్ అయితే చాలా కష్టం అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్. మంచి మంచి వ్లాగింగ్ కంటెంట్ అయితే ఇద్దాం. ప్రెజెంట్ అయితే మన వ్లాగింగ్ ఎక్విప్మెంట్ నాలెడ్జ్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సంతోష్. టేక్ కేర్. బాయ్.